చెప్పండి బాబు. కట్న కానుకలు ఎంత ఆశిస్తున్నారు? అయ్యో! అసలు మీరు మా పెళ్ళికి ఒప్పుకోవడమే మా అదృష్టం. నేనొక మామూలు ప్రైవేట్ ఉద్యోగిని. కోట్లు విలువ చేసే ఆస్తిపాస్తులున్న మీరు నన్ను మీ అల్లుడిగా అంగీకరించడమే పెద్ద విషయం. ఇంకా కట్నాలు కూడానా? మా అమ్మాయికి భర్తగా వచ్చే మనిషికి ఉండాల్సిన అర్హత కేవలం తన మనసుకు నచ్చడమే. మనసుకు నచ్చిన వ్యక్తితోనే ఏ ఆడపిల్లైనా ఆనందంగా బతుకుతుంది. నువ్వు మా కావేరి మనసును గెలుచుకున్నప్పుడే నీకు ఆ అర్హత వచ్చేసింది. నాకున్నది ఒక్కతే కూతురు. మా తదనంతరం ఈ యావదాస్తికి మీరు మీ పిల్లలే వారసులు. కానీ పెళ్లి సమయంలో ఇస్తేనే దానికి వరకట్నం అనే పేరు. కాబట్టి సరిగ్గా పెళ్లి రోజుకి 50 లక్షల రూపాయలు వరకట్నంగా నీ చేతిలో పెడతాను. అది మీరు ఎలాగైనా ఖర్చు చేసుకోండి. నాకేమీ వద్దు మామయ్య. ఎలాగో మీరు ఇస్తున్నారు కాబట్టి ఆ డబ్బుని నేను కావేరి పేరు మీదే బ్యాంకులో డిపాజిట్ చేసేస్తాను అంటాడు రాహుల్. అలాగే బాబు, నీ ఇష్టం అని బదిలిస్తాడు సురేంద్ర. చూస్తుండగానే పెళ్లి రోజు రానే వచ్చింది. చిన్న పిలక జుట్టుకి పెద్ద సవరం తగిలించుకుని దానికి అందమైన జడగంటలు చుట్టి కాళ్లకు మువ్వల పట్టీలు పెట్టుకుని కళకళలాడుతూ నట్టింట్లో పరుగులు తీసే తన కూతురు ఈరోజు పూల జడతో నుదుట బాసికం కట్టుకొని బుగ్గన చుక్క పెట్టుకొని పెళ్లి కూతురుగా కనిపించగానే సురేంద్ర కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లుతాయి. కావేరి మెడలో తాళిపడి వివాహం పూర్తయిన తర్వాత గుండెల నిండా కొండంత బాధను మోస్తూ తనని అత్తగారింటికి సాగనంపుతాడు. తండ్రిని వదిలి ఉండాల్సి వస్తుందన్న బాధతో కావేరి కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. కోరి చేసుకుంటున్న పెళ్లి కాబట్టి కోట్ల ఆస్తికి వారసురాలిగా కాకుండా ఒక మామూలు ఇల్లాలులాగా ఇంటి పనులన్నీ శ్రద్ధతో చేస్తుంది కావేరి. ఇంట్లో రాహుల్, అత్తగారు వసంత, కావేరి ముగ్గురే ఉంటారు. నోట్ల కట్టలతో వచ్చిన కోడలు కాబట్టి వసంత మరింత ప్రేమగా చూసుకుంటుంది కావేరును. కొన్ని రోజులు గడిచాక ఓ రోజు కావేరును హాస్పిటల్కి తీసుకెళ్తాడు రాహుల్. ఏంటి రాహుల్, హాస్పిటల్కి తీసుకొచ్చావెందుకు? ఏం లేదు కావేరి, ఇప్పుడు నీ వయసు 22 ఏళ్లే కదా. మనం ఒకరినొకరం ఇష్టపడ్డాం కాబట్టి పెళ్లి చేసుకున్నాం. మరి పెళ్ళయ్యాక పిల్లలు కలగకుండా ఉంటారా ఏంటి? పిల్లల బాధ్యత తీసుకోవడం అంటే చిన్న విషయమేం కాదు. ఇంత చిన్న వయసులోనే నువ్వు అంత పెద్ద బాధ్యత నెత్తి మీద వేసుకొని కష్టపడటం నేను చూడలేను. అందుకే కొంతకాలం వరకు మనకు పిల్లలు కలగకుండా ట్రీట్మెంట్ తీసుకుందాం. అయ్యో, అదేంటి రాహుల్, భగవంతుడిచ్చినప్పుడే పిల్లల్ని తీసుకోవాలి. మనం కావాలనుకున్నంత మాత్రాన తర్వాత పుట్టమంటే పుడతారా ఏంటి? ఇవాళ రేపు ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కావేరి. నువ్వేం భయపడకు. మనం లైఫ్ని బాగా ఎంజాయ్ చేయాలి. జస్ట్ కొంతకాలమే కదా, ప్లీజ్ ఒప్పుకో. సరే, నీ ఇష్టం. ముఖ్యంగా ఈ విషయం మామయ్య గారికైతే చెప్పొద్దు, చంపేస్తారు నన్ను. నేనెందుకు చెప్తాను చెప్పు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకొని కొంతకాలం వరకు పిల్లలు పుట్టకుండా కావేరికి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తిరిగి వెళ్తారు. మరుసటి రోజు కావేరి, టైం 6 అవుతుంది, నేను ఆఫీస్కి వెళ్ళాలి, బాక్స్ రెడీ చేసావా? రెడీ రాహుల్, తీసుకొస్తున్నాను. ఎంతకాలం ఇలా నైట్ షిఫ్ట్లు చేస్తావు చెప్పు. డే షిఫ్ట్కి మార్పించుకోవచ్చు కదా. మనం అడిగినంత మాత్రాన ఇస్తారా ఏంటి? అయినా నేను ఇప్పటికే 2-3 సార్లు అడిగాను. మళ్ళీ మళ్ళీ అడిగినా బాగోదు. అయితే ఉద్యోగం చేయడం మానేసేయ్. నాన్నను అడిగి డబ్బు తీసుకుందాం. ఏదైనా మంచి వ్యాపారం మొదలు పెట్టొచ్చు కదా. హలో మేడం, నీ పుట్టిల్లు రిచ్ ఏమో కానీ అత్తిల్లు కాదు. నాకు ఇలా సింపుల్గా బతకడమే ఇష్టం. నీ ఆస్తిపాస్తులు ఏమైనా ఇవ్వాలనుకుంటే మన పిల్లలు పెద్దయిన తర్వాత వాళ్ళకిద్దులే. ఇక నేను వెళ్ళి వస్తాను అంటూ వెళ్ళిపోతాడు రాహుల్. కాసేపటి తర్వాత, అమ్మయ్య, మొత్తానికి చేరుకున్నాను. గొప్పేలే అంటూ ఎదురొస్తుంది సుకన్య. ఇదిగో మంచినీళ్ళు తీసుకో. ఏంటే అంత కోపం?
కోపం కాక నా మొగుడు ఇంకో పెళ్లి చేసుకొని మరో ఇంట్లో కాపురం పెడితే ఆనందంగా ఉంటుందా ఏంటి నాకు? సంవత్సరం అయిపోతుంది నువ్వు కావేరిని పెళ్లి చేసుకొని. ఇంకా ఎన్నాళ్ళు ఇలా? అంటే ఏంటి, ఇప్పుడే దాన్ని చంపేయమంటావా ఏంటి? పెళ్ళై సంవత్సరం తిరగకుండానే చనిపోతే ఖచ్చితంగా జనాలకి అనుమానం వస్తుంది. ఇంకొక్క సంవత్సరమైనా గడవని. ఒక ప్రణాళిక ప్రకారం తన గురించి తెలుసుకొని పరిచయం చేసుకొని నేను ఎంతో మంచివాడిలాగా తనని ఎంతో ప్రేమిస్తున్నట్టుగా నమ్మించి పెళ్లి చేసుకున్నాను. అలాగే ఇప్పుడు కూడా మంచి ప్రణాళిక సిద్ధం చేసి తన చాప్టర్ని ముగిద్దాం. అవును, నువ్వు పగలంతా అక్కడుంటావు, రాత్రంతా ఇక్కడ ఉంటావు. మరి ఖర్చులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మా మామగారు ఇచ్చారు కదా 50 లక్షలు. అంటే అవన్నీ తగలేస్తున్నావా? అబ్బా ఆగవే, అన్నింటికి తొందరే నీకు. వాటిని వడ్డీకి తీస్తున్నాను. ఆ వడ్డీ డబ్బులోంచి కొంత నా జీతమని చెప్పి ఇంటికి తీసుకెళ్తున్నాను. అబ్బో, తెలివైన వాడివే. ఆ మాత్రం తెలివి లేకుండా ఇక్కడి దాకా తీసుకొచ్చానని అనుకుంటున్నావా ఏంటి? ఇంతకీ పిల్లలు నిద్రపోయారా? 7 గంటలకి ఏం నిద్రపోతారు? పక్కింటికి ఆడుకోవడానికి వెళ్ళారు. సరే, జాగ్రత్త. పిల్లల ముందు ఈ ప్రస్తావనే ఎప్పుడూ రాకూడదు. సరే సరే, నేను వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తాను. ఇది అసలు కథ. కావేరి ఆస్తిని దక్కించుకోవడం కోసం ఆమెను పెళ్లి చేసుకొని తర్వాత ఆమెను అంతమొందించి సురేంద్ర కుంగిపోయేలా చేసి ఆస్తి మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలనేది రాహుల్ ఉద్దేశం. ఇవన్నీ తెలియక తన భర్త కష్టజీవి అనుకొని మురిసిపోతోంది కావేరి. అలా ఇంకొన్నాళ్ళు గడిచాయి. ఓ రోజు, అత్తయ్య, ఈరోజు మా ఫ్రెండ్ శ్రీమంతం ఉంది, నన్ను ఇన్వైట్ చేసింది, మీరు నాతో పాటు వస్తారా? లేదమ్మా, నాకు కాస్త నలతగా ఉంది, నువ్వు రాహుల్ వెళ్ళండి. అమ్మో, నేను రాను. ఏ, ఎందుకు రావు? అది ఆడవాళ్ళ ఫంక్షన్, నేనొచ్చి ఏం చేస్తాను? నువ్వు వెళ్ళు, కావాలంటే క్యాబ్ బుక్ చేస్తాను. సరే అయితే నేనే వెళ్తాను అని చెప్పేసి కావేరి బయలుదేరుతుంది. ఫంక్షన్కి రీచ్ అయి గాజులు వేసే కార్యక్రమం అది పూర్తయ్యాక స్నేహితులందరూ ఒకచోట కూర్చొని ముచ్చట్లాడుతారు. అబ్బా, నాకంటే వెనక పెళ్లి చేసుకుంది, అప్పుడే సీమంతం కూడా చేసేసుకుంటుంది. మా ఆయన ఉన్నాడు, మాట్లాడితే ఇప్పుడే పిల్లలు వద్దంటాడు. అయినా కనేది నేనే అయినప్పుడు ఆయనకేంటో బాధ అంటుంది లత తన స్నేహితులతో. కనేది నువ్వే అయినా పోషించాల్సింది ఆయనే కదా, అదే బాధ అని సమాధానమిచ్చి నవ్వుతారు మిగిలిన వాళ్ళు. అంతలో పల్లవి మధ్యలో కల్పించుకుని, అవునే కావేరి, మీ ఆయన వర్క్ చేసేది మాదాపూర్లోనా? లేదు, గచ్చిబౌలిలో. అవునా, గచ్చిబౌలిలో ఎక్కడా? ఏమో, నేనంత క్లారిటీగా ఎప్పుడూ అడగలేదు. ఇది మరీ బాగుంది, మొగుడు పనిచేసే ఆఫీస్ పేరు కూడా అడగరా? ఆయన ఒకసారి చెప్పాడు, కానీ నాకు అంతగా గుర్తు రావట్లేదు. ఓ రోజు నాకు మీ ఆయన మాదాపూర్లో కనిపించాడు, సరిగ్గా రాత్రి 8 గంటలకి. మా చిన్నోడు బాగా ఏడుస్తుంటే ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్ళాను. అక్కడికి మీ ఆయన ఎవరో పిల్లలతో వచ్చాడు. పిల్లలా? ఆ టైంలో మా ఆయన ఆఫీస్లో ఉంటాడు. అయినా ఎవరో పిల్లలతో మా ఆయన ఎందుకు వస్తాడు? నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో? నీ మొహం, నేను చూసింది రాహుల్నే. కావాలంటే ఇంటికి వెళ్ళాక అడుగు, తెలుస్తుంది కదా. ఏంటి పల్లవి ఇలా చెప్తుంది? ఎవరో పిల్లలతో ఆయన కనబడ్డం ఏంటి? అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఎవరిళ్ళకు వాళ్ళు చేరుకుంటారు. అప్పటికే టైం సరిగ్గా 6 అవుతుంది. కావేరి వచ్చి రాగానే, ఏమండి, మీరెప్పుడైనా మాదాపూర్ వెళ్ళారా అంటూ ఆరా తీస్తుంది. మాదాపూర్ అన్న మాట వినగానే చెమటలు పట్టేస్తాయి రాహుల్కి. నేనెందుకు మాదాపూర్కి వెళ్తాను? ఏం మాట్లాడుతున్నావు? నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ తడబడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి ఈయన సమాధానం చెప్పమంటే
అంతలా తడబడ్డారేంటి అన్న అనుమానం కావేరి మనసులో బలంగా ఉండిపోయింది. మరుసటి రోజు సాయంత్రం భర్తకు తెలియకుండా అతన్ని ఫాలో అవుతూ వెళ్ళింది. రాహుల్ బైక్ మాదాపూర్ వైపు మళ్లడం గమనించిన కావేరికి అనుమానం మరింత బలపడుతుంది. అలాగే వెంబడిస్తూ అతనికి కనబడకుండా ఫాలో అవుతుంది. రాహుల్ ఒక ఇంటి గేటు ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తాడు. గేటు బయట సుకన్య రాహుల్ అనే బోర్డు కూడా ఉంటుంది. అది చూసిన కావేరికి ఒక్క క్షణం గుండె జల్లుమంటుంది. గేటు లోపలికి వెళ్ళి వాళ్ళకి కనబడకుండా నిలబడి గమనిస్తుంది. రాహుల్ వెళ్ళగానే పిల్లలిద్దరూ వచ్చి నాన్న అంటూ హత్తుకుంటారు. వాళ్ళ వెనకాల సుకన్య కూడా వస్తుంది. రాహుల్ పిల్లలకు చాక్లెట్స్ ఇచ్చేసి బెడ్రూమ్లోకి వెళ్ళి ఆడుకోండి అని చెప్తాడు. పిల్లలు వెళ్ళిపోగానే సుకన్య, ఇంక నా వల్ల కాదండి, ఒక్కరోజు కూడా పగటిపూట మీతో ఉండలేని పరిస్థితి అయిపోయింది మాది. సండే వస్తే చాలు నాన్న ఎక్కడమ్మా అంటూ పిల్లలు నా బుర్ర తినేస్తున్నారు. అందరూ పిల్లలలాగే ఆదివారం వస్తే అమ్మా నాన్నలతో సరదాగా బయటికి వెళ్ళాలని వాళ్ళకు కూడా ఉంటుంది కదా. పిచ్చిదానా, ఈ బాధంతా ఇంకా కొన్ని రోజులే కదా. ఆ కావేరిని ఎలా పైకి పంపించాలో, ఆ సురేంద్ర ఆస్తిని ఎలా నా చేతిలోకి తెచ్చుకోవాలో అన్నీ ఆలోచించి పెట్టుకున్నాను. ఇంకా కొంతకాలం మీరు ఓపికగా ఉండండి చాలు. అక్కడ అమ్మ కూడా పిల్లల్ని చూడాలని చాలా ఆరాటపడుతోంది. ఆ కావేరి అడ్డు తొలగించేసుకుంటే ఇక మన మధ్య ఈ దూరాలు ఏవీ ఉండవు అని భర్త మాట్లాడుతుంటే విన్న కావేరికి తన కాళ్ల కింద భూకంపం వచ్చినట్టుగా అనిపించింది. ఆమె ప్రమేయం లేకుండానే తన కళ్ళల్లో కన్నీళ్లు జలపాతంలాగా ప్రవహిస్తూనే ఉన్నాయి. ఇంకొక్క క్షణం కూడా అక్కడ నిలబడలేక నెమ్మదిగా అక్కడి నుంచి బయటికి వచ్చి అక్కడి నుండి నేరుగా పుట్టింటికి చేరుతుంది. నేను మోసపోయాను నాన్న. రాహుల్ మంచివాడు కాదు. రాహుల్, మా అత్తయ్య ఇద్దరూ మోసగాళ్లే. వాళ్ళు మనల్ని నమ్మించి గొంతు కోయాలని చూస్తున్నారు. రాహుల్కి ఇదివరకే పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. కేవలం మన ఆస్తిని దక్కించుకోవడం కోసమే నాతో ప్రేమ నాటకం ఆడి నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు నన్ను చంపేసి దాన్ని ఒక ప్రమాదంగా చిత్రీకరించి ఆ తర్వాత మన ఆస్తి మొత్తాన్ని కొట్టేయాలని పన్నాగం పన్నుతున్నారు. ఇన్నాళ్ళుగా నేను అనుభవిస్తున్న సంతోషమంతా ఒక అబద్ధం నాన్న అంటూ బొరున ఏడుస్తుంది కావేరి. కూతురి మాటలు విన్న సురేంద్ర కోపంతో ఊగిపోతాడు. కనుపాపలా పెంచుకున్న నా కూతుర్ని ఈ లోకంలోనే లేకుండా చేయాలని చూస్తారా? ఇవాళ వాడి అంతు చూస్తాను అంటూ బయలుదేరతాడు. కావేరి సురేంద్రను ఆపి, చేత్తోనో కర్రతోనో కొట్టే దెబ్బ కాదు నాన్న, వాడి చెప్పుతో వాడినే కొట్టినట్టుగా ఉండేలాగా వాడి జీవితం మీద దెబ్బ కొట్టాలి. ఇప్పుడు కాదు, మనం రేపు ఉదయం వెళ్దాం అని చెప్పి తండ్రిని ఆపుతుంది. రాహుల్కి ఫోన్ చేసి, ఏమండి, నాన్న నాకు బాగా గుర్తొచ్చారు, వెంటనే చూడాలనిపించింది, అందుకే ఎవరికి చెప్పకుండా మా పుట్టింటికి వచ్చేసాను, 4 రోజులు ఉండి వస్తాను అని చెప్తుంది. మర్నాడు ఉదయం సురేంద్ర, కావేరి ఇద్దరు సుకన్య దగ్గరికి వెళ్తారు. మీరంతా కలిసి నా కూతుర్ని చంపాలనుకున్నారు. ఇది బయటపడింది కాబట్టి మీ అందరి మీద కేసు పెట్టి నేను జైల్లో పెట్టించొచ్చు. కానీ అది కాదు మాకు కావాల్సింది అని చెప్తాడు. తర్వాత కావేరి, నీ పేరు కూడా కలిపితే నీ పిల్లలు దిక్కులేని వాళ్ళైపోతారు. లోకం తెలియని పసిపిల్లలకి అమ్మను దూరం చేయడం ఇష్టం లేక నిన్ను క్షమిస్తున్నాను. అది కూడా నువ్వు మేము చెప్పినట్టుగా చేస్తేనే. వాళ్ళ మాటలకి సుకన్య భయపడిపోతుంది. మీరు ఏం చెప్పినా చేస్తానంటూ ప్రాధేయపడుతుంది. ఆ రోజు మధ్యాహ్నం రాహుల్ కోసం పోలీసులు వెళ్తారు. అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తారు. ఇన్స్పెక్టర్ గారు, నన్నెందుకు అరెస్ట్ చేశారు? కారణం చెప్పారేంటి? నీ భార్య సుకన్య నీపై గృహహింస కేసు పెట్టింది. అదేంటి?
అదేంటో నీకు కోర్టులో తెలుస్తుంది. రాహుల్ మెదడు మొద్దుబారిపోతుంది. ఏం జరుగుతుందో అతనికి ఏం అర్థం కాదు. కేసు కోర్టు దాకా వెళ్తుంది. నిజంగానే తన భర్త తనని హింసిస్తున్నాడని, అతను ఒక సైకో అని చెప్పి రాహుల్కి శిక్ష పడేలా చేస్తుంది సుకన్య. తాను ఎంతో ఇష్టపడే తన మొదటి భార్య తన విషయంలో అలా చేయడమేంటని మానసికంగా చాలా కృంగిపోతాడు రాహుల్. చేసిన తప్పు బయటపడకపోయినా చెయ్యని తప్పుకి బలైపోయానని బాధపడుతూ జైలు శిక్ష అనుభవిస్తాడు. చేతులారా భర్తను జైల్లో పెట్టించాల్సి వచ్చిందని సుకన్య బాధపడుతూ పిల్లల కోసం కష్టపడి సంపాదిస్తూ ఒంటరిగా బ్రతుకుతుంది. అసలు అదంతా చేయించింది కావేరి అని రాహుల్కి అర్థం కాలేదు. సుకన్యకి చెప్పే అవకాశం లేదు. అలా తన జీవితంతో ఆడుకున్న సుకన్య రాహుల్లకి చెప్పుదెబ్బ లాంటి సమాధానం ఇస్తుంది కావేరి. మనుషుల మీద ఎంత ప్రేమ ఉన్నా గుడ్డి నమ్మకం పనికిరాదు. కావేరికి వచ్చిన చిన్న అనుమానమే ఆమె జీవితాన్ని కాపాడింది. కథ నచ్చితే వీడియో లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.